ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 104, ఏప్రిల్ 14th. రెండవ భాగంగా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం నుండి చదువుకుందాం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించువాడెవడనూ లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేనూ వారే ధన్యులను కొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలికి పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించెను. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. కనుక ఒంటిగాడ ఎండుట కంటే ఇద్దరు కూడి ఎండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరివాడు పడిపోయినడలా వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని నడలా వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెంట ఎలాగు పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడినెడల ఇద్దరు కూడి వానెదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వం చేత బుద్ధి మాటలిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళెను. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజై ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లేకయే లేదు. అయినను తర్వాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునినడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహంను శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదెవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడినడలా దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వానికి పైగానున్నాడు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైనడలా దాన్ని భక్షించువారును ఎక్కువాగుదురు. కన్నులార చూచుటే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని
తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించి దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనం చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసినడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొనడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించెను. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినడలా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిటితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్నడలా వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెలుదురు కదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. అయినను వారి మనసు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవులెదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించినదో వారితో ఎవరు చెప్పగలరు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ కింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థమే. అన్యాయము చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతర్యంద్రములందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఆపద్దినమునందు యోచించుము.
తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములలో నేను వీటినన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికంగా నీతిమంతుడివై ఉండకము, అధికంగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడ్చుటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం కలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. ఇదంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమైను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకునుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢీ చేసుకొని నా మనసు నిలిపి తిని. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకే నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.